గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే వారే అడ్డుకుంటూ నెపం తెలుగుదేశం పార్టీపై నెట్టేస్తూ ఇంటింటికి పింఛన్ల పంపిణీపై వైకాపా కుట్ర, దీనికి ఉన్నతాధికారుల అండ, వృద్ధుల్ని ఎండల్లో నడిపించే దుర్మార్గపు ఆట, పంపిణీలో జాప్యం చేయాలని ముందే నిర్ణయం అంటూ ఇంటింటికి పంపిణీ సులువే, ఒక్కో సచివాలయం పరిధిలో సగటున 9 మంది ఉద్యోగులు పనిచేస్తున్న పంపిణీ చేయాల్సిన పింఛన్లు 350 నుంచి 500 వరకు ఉంటాయి. అంటే ఒక్కో సచివాలయ ఉద్యోగి సగటు 49 వరకు వస్తాయి. వాలంటీర్లు ఇప్పటి వరకు పింఛన్ల పంపిణీకి 4-5 రోజులు సమయం తీసుకుంటున్నారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా 2-3 రోజులను పంపిణీ పూర్తి చేయించవచ్చు. ఇప్పుడు వారికి పని ఒత్తిడి ఏమీ లేదు, కానీ అలా చేయకుండా చేస్తున్నారు అన్నటువంటిది. ఎంఆర్ఓలు కూడా చేయొచ్చు కదా, ఆర్డీఓలు కూడా చేయొచ్చు కదా, జాయింట్ కలెక్టర్లు కూడా చేయొచ్చు కదా, అందరూ చేసుకోవచ్చు కదా. సచివాలయ ఉద్యోగులు ఇంటింటి దగ్గరికి వెళ్ళడానికి రేపొద్దున వాళ్ళే ఉంటారు, మేము ఎందుకు చేయాలంటారు. అదే కదా వచ్చేటువంటి సమస్య. ఇంకొకటి, ఈ మొత్తం వ్యవహారంలో జరుగుతున్నది ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థ మీద ఎంత విషయం చెప్పారో నేనైతే అబద్ధం చెప్పాల్సిన పని లేదు కదా. గత 3 సంవత్సరాల నుండి 100 సార్లు చెప్పా, వాలంటీర్ల వ్యవస్థ మీద విషయం చెబుతున్నారు, ఎన్నికలప్పుడు చేస్తున్నారని. వీళ్ళందరి ఒత్తిడి మేరకు చివరికి ఎన్నికల సంఘం ఫైనల్గా వాలంటీర్ల వ్యవస్థను ఆపింది. ఇప్పుడు ఆ పాపం ఎవరిది? వృద్ధులు, వికలాంగులు. ఇది అది చంద్రబాబునో పవన్ కళ్యాణ్నో లేకపోతే కనుక బీజేపీనో ఏలెత్తి చూపించకుండా జాగ్రత్తగా అది కూడా మళ్ళీ వైసీపీనే. అంటే రేపొద్దున ఇది ఎట్లా ఉందంటే, కత్తితో మనల్ని ఒక పోటు పొడిచి రక్తం కారుతున్నప్పుడు ఆపుకోవడం నీకు చేత కాలేదురా, అందుకే నువ్వు చస్తున్నావు అని మనకే చెప్పినట్టుంది. కత్తితో పొడవటం సహజం, పొడిచిన తర్వాత ఆ గాయాన్ని ఆపుకోవడం నీకు చేత కావాలి. నీకు చేత కాకపోతే కనుక మేమేం చేస్తాం, ఆ పాపం కత్తిది నీది తప్పించి మాకేం సంబంధం లేదు అన్నట్టుంది ఇది వ్యవహారం. అంతకుమించి ఎక్కువ మాట్లాడితే బాగోదేమో. అసహ్యమేస్తున్నటువంటి జర్నలిజం, అసహ్యమేస్తున్నటువంటి రాజకీయం. ఇకపోతే మాది ఏకపక్ష విజయమే, వైకాపా ఇంటికెళ్లడం ఖాయం, రాయలసీమకు జగన్ ఏం చేశారు, పింఛన్లకు డబ్బులు లేక మాపై విషప్రచారం, ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో చంద్రబాబు. జగన్ నమ్మించి గొంతు కోసే రకం, ఈ సీఎం ఫేక్ ఫెలో, హూకిళ్ళు బాబాయ్ అని అడుగుతున్నా, చంపించిన వాళ్ళకి ఎంపీ సీటు, బాధితులపై కేసులా, చెల్లినే ఇబ్బంది పెట్టారు, బీజేపీతో తాత్కాలిక ఒప్పందం అంటూ నాపై ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసే మోసగాళ్ళు వచ్చారంటూ బాపట్ల ప్రజాగళం సభలో ప్రసంగిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క సంక్షేమ పథకము ఆగదు, వైకాపాను తరిమి కొట్టాలి, వాళ్ళ దోపిడీని అరికడితే అప్పులు లేకుండానే పాలన సాగించవచ్చు. పిఠాపురం ఆత్మీయ సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, వైకాపా దోపిడీని అరికడితే సంక్షేమ పథకాలను అప్పులు లేకుండానే అమలు చేయవచ్చని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వైకాపా పాలనలో ఉన్న మద్యం, గంజాయి, ఇసుక, భూమాఫియా లాంటి వాటిని నియంత్రిస్తే అన్ని పథకాలకు డబ్బుల్ని సర్దుబాటు అవుతాయని తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకుల ఆత్మీయ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వచ్చే కూటమి ప్రభుత్వంలో ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగిపోదని ప్రజలకు చెప్పాలని పిలుపునిచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చాలా మంచి పిలుపు. ప్రజల్లో ఎన్ని ఆగిపోతాయి అన్నటువంటి భయం వేస్తుంది కాబట్టి అదేమీ ఆగవు అని చెప్పాలన్నట్టు. మరి అప్పు చెయ్యకుండా ఈ పథకాలు చేస్తారా? సాధ్యమేనా? నెంబర్ 1. రెండవది, మళ్ళీ ఇక్కడ సూపర్ 6 అని తెలుగుదేశం చెప్తోంది కదా, అవి కూడా చేయాలి కదా. రెండూ కలిపితే 1,30,000 కోట్లు అవుతాయి. లేదా ఈ ప్రభుత్వ పథకాలు ఆపేసి తెలుగుదేశం చెప్తున్నటువంటి పథకాలే తేవాలి. అది చేసిన 85,000 కోట్ల రూపాయలు, 83,000 కోట్ల రూపాయలు అవుతాయి. అది ఎలాగో చెప్పి కన్విన్స్ చేస్తే బాగుంటుంది, కానీ ఏ ఒక్కటి ఆగదు అంటే. ఇంకోటి, ఇప్పటిదాకా అవన్నీ తప్పని చెప్పింది తప్పు అవ్వట్లేదా? ఇప్పటిదాకా పథకాలన్నీ డబ్బులు పంచిపెట్టడం, శ్రీలంక ఇది అని చెప్పింది తప్పు అవ్వట్లేదా? యూటర్న్ ఎందుకు? ఇంకా ఆ పథకాలే మేము అమలు చేస్తామన్నప్పుడు ఇంకా మనల్ని ఎందుకు ఎన్నుకోవాలి? ఆ పథకాలు ఇంతకాలం తప్పని చెప్పాం, ఇప్పుడు వస్తే ఆ పథకాలు కొనసాగిస్తామంటున్నాం, ఇంకా అప్పుడు మనల్ని ఎందుకు ఎన్నుకోవాలి? ఇంకా ఎక్కువ ఇస్తామంటున్నాం, అప్పుడు మనమేంటి పాయింట్? ఖచ్చితంగా ఇంకా ఎక్కువ ఇస్తామన్నటువంటి పాయింట్ని చంద్రబాబు చెప్తున్నారు. మళ్ళీ అక్కడ పవన్ కళ్యాణ్ దగ్గర అది లేదు. ఏం జరుగుతుందో ఒక్కసారి అంటే, సాధారణంగా ఇదేంటంటే చెప్పినప్పుడు అర్థం కాదు, సరిగ్గా అర్థం చేసుకుంటే వాస్తవికత బోధపడుతుంది. లేదు మేము ఆలోచిస్తున్నది కరెక్టే, జనాలు మా మాటలు నమ్మేస్తారు అనుకుంటే ఎవరిష్టం వాళ్ళది. ఎదగాలనుకునేటప్పుడు ఆలోచన ఉండాలి. లేకపోతే ఇది జనాన్ని ఫూల్స్ చేయడం కాదా జగన్? 99% అమలు చేశామంటాం, అతిపెద్ద జోక్. నేడు ఏప్రిల్ ఫూల్స్ డే, ప్రతిరోజు ఒక విషయం చెప్పాలా,
అవి నువ్వు ఏం అమలు చేసావు అన్నటువంటి ఖచ్చితంగా ఇది రాయాలి కూడా. నేనే చెప్పే చాలాసార్లు ఏదైతే మద్య నిషేధం అన్నటువంటి దశల వారీది ఆగిపోయింది, అట్లాగే మరొకటి వచ్చేటప్పటికి ప్రతి ఏడాది జనవరికి జాబ్ క్యాలెండర్ అనేది పోయింది అన్నటువంటి. సరే దాంట్లో వాళ్ళు చెప్పుకునేది 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం అన్నటువంటిది. రెండోది వచ్చేనేమో మద్య నిషేధం బెల్ట్ షాపులో ఈరోజు చేశాం. అవి 2 రైటా రాంగా అన్నటువంటిది పబ్లిక్ చూడాలి. బట్ మిగతా అయితే అమలు చేశారు. కాకపోతే అసలు ఏమీ చేయలేదు అన్నటువంటి పాయింట్ వీళ్ళు రాసుకొస్తారు. చంద్రబాబు గారు అన్నీ చేసేసారని రోజు రాసుకొస్తారు. సరే ప్రజల్ని ఎవరు ఫూల్స్ చేస్తున్నారు నిజంగా? ఏప్రిల్ కాదు, రోజు ఫూల్స్ చేస్తున్నాం మన పత్రికల ద్వారా అన్నది మాత్రమే మర్చిపోతున్నాడు. అయితే యువత కళలపై జగన్ బండరాయి. ఒక్క తాడిపత్రిలోనే 200లకు పైగా గ్రానైట్ పరిశ్రమల మూత, కమిషన్ల కోసం జాకీని తరిమేశారు, లేపాక్షి భూములు కాజేసే కుట్ర. వీటిపై శ్రీ సత్యసాయి జిల్లాలో సమాధానం చెప్పగలరా జగన్? ఒక మంచి స్ట్రాటజిక్ ప్లే చేస్తున్నారు. ఇదివరకు మేము పత్రికల్లో పనిచేసేటప్పుడు, టీవీలో పనిచేసేటప్పుడు ముఖ్యమంత్రి టూర్కి వస్తున్నప్పుడు ముఖ్యమంత్రిని పలకరిస్తున్న సమస్యలను రాసేవాళ్ళం. అంటే ఆ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వచ్చేటప్పటికి ఏమేం ప్రాబ్లమ్స్ అంతకుముందు ఉన్నాయి పరిష్కరిస్తానని ఆయన ఏమి హామీ ఇచ్చాడు, ఏం పరిష్కరించాల్సి ఉంది, ఈనాడులో కూడా రాసాం మేము. అవి రాస్తే అప్పట్లో చంద్రబాబు గారు అక్కడికి వచ్చాక దాని మీద ఒకసారి క్రాస్ చెక్ చేసి సమాధానం చెప్పేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు కూడా అంతే, అప్పట్లో అట్లా రాసేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం ఈనాడు ఆ ఫార్ములా జగన్ మీద అమలు చేస్తుంది, మంచి ఫార్ములా. కాకపోతే ఇక్కడ ఒకే ఒక్క కన్ఫ్యూజన్ వల్ల ఓ పక్కన పరిశ్రమలో గ్రానైటు గనులు అన్నీ దోచుకుంటున్నారని వీళ్ళే రాస్తున్నారు, ఇంకో పక్కన ఆ గనులు మూయించారని వీళ్ళే రాస్తున్నారు. దోచుకునేటట్టయితే వాడు తవ్వితే కదా డబ్బులు ఇచ్చేది, తవ్వకుండా డబ్బులు ఎలా వస్తాయి, ఎలా దోచుకోవడం సాధ్యమవుతుంది? అక్కడే చిన్న లాజిక్ మిస్ అవుతున్నదేమో. కాకపోతే మేము రాశాం కాబట్టి మీరు తెలుసుకోవాలి అంటున్నారు కాబట్టి మనం ఏం చేయలేం. అయితే సీమవాసులారా రేపు ఊరెళ్తున్నారా? మండుతున్న ఎండల్లో గంటల కొద్ది నిరీక్షించాల్సిందే. మదనపల్లె మేమంతా సిద్ధం సభకు 1057 బస్సుల కేటాయింపు, ప్రయాణికుల కష్టాలను పట్టించుకొని సీఎం జగన్ అంటూ. రాష్ట్ర వ్యాప్తం రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, నిత్యం కొన్ని మండలాల్లో వడగాలు వీస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇలాంటి తరుణంలో రాయలసీమ జిల్లాల్లోని ప్రయాణికులు సీఎం జగన్ కొద్ది రోజులుగా నరకం చూపిస్తున్నారు. మేమంతా సిద్ధంపేట వైకాపా నిర్వహిస్తున్న సభలకు 1000 నుంచి 1100 చొప్పున ఆర్టీసీ బస్సులు మళ్లించి ప్రయాణికులు గంటల తరబడి ఎండలో వేచి ఉండేలా చేస్తున్నారు. తాజాగా మదనపల్లిలో మంగళవారం నిర్వహించనున్న సభ కోసం ఏకంగా 1057 ఆర్టీసీ బస్సులు తీసుకుని ప్రయాణికులు ఏమైపోతే మాకేంటనే రీతిలో వ్యవహరిస్తున్నారు. చాలా బాగుంది. ఇక్కడ ఏ కాన్సెప్ట్ అని నాకు అర్థం కాంది. జనం ఎవరూ రావట్లేదు, ఖాళీగా ఉంటున్నాయి. మరి బస్సులు ఏం చేసుకుంటారు వాళ్ళు? రాస్తున్నది మనమే కదా రోజు, ఖాళీది వెనక నుంచి ఒక ఫోటో తీసి. మరి జనం ఉండట్లేదు, బస్సులు మాత్రం ఎట్లా తీసుకుంటున్నారు? ఇంకోటి, జనం లేకపోతే ఇంకా బాధే ఉంది. అసలు చక్కగా తిరిగేయచ్చు కదా వాళ్ళు. ఇక ఏది రోడ్లన్నీ ఫ్రీగానే ఉంటాయి కదా, ఏంటి ప్రాబ్లం? ఇంకొకటి అంటే చంద్రబాబు గారి దగ్గరికి బస్సుల్లో రావట్లేదా జనం? అసలు రావట్లేదా ఏంటి? లేదా బాబు గారు వెళ్ళే సభల దగ్గర ఏమన్నా వేరేగా ఉంటుందా? అక్కడ ఏమన్నా విమానాల్లోంచి తీసుకెళ్తున్నారా, లేకపోతే భూగర్భంలో ఏమన్నా పెడుతున్నారా? కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే అర్థమవుతుంది ఈ వార్తల వెనకాలది. మనమే సర్టిఫికేట్ ఇస్తున్నట్టున్నాం జగన్కి, భారీగా వేలాది మంది వస్తున్నారు. కాకపోతే మనం వాళ్ళకి చెప్పినా అర్థం కాదు, ఒప్పుకోరు. ఏదైనా సరే ఆ వార్తలో మేము నెగిటివ్ రాసాం కాబట్టి మేము చెప్పిన నెగిటివ్ జనంలోకి వెళ్ళింది, కానీ దాని వెనకాల ఉన్నది జనం ఆలోచిస్తారన్నటువంటి ఆలోచన ప్రస్తుతానికి లేదు. చూడాలి ఏం జరుగుతుంది. లేకపోతే టోల్ ప్లాజాల వద్ద పెరిగిన రుసుము నేటి నుంచి అమల్లోకి. టోల్ ప్లాజాల వద్ద పెరిగిన వాహనాల పన్ను చెల్లింపు రుసుములు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చే. ఏడాదికి ఒకసారి ఏప్రిల్ 1న టోల్ రుసుము పెరుగుతుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తెలంగాణలో చౌటుప్పల్ మండలం, పంతంగి కేతేపల్లి మండలం, కోర్లపహాడి, ఏపీలో చిల్లకల వద్ద టోల్ ప్లాజాలోనే కార్లు, జీపులు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి 5 రాను పోను కలిపి ₹10, తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒకవైపు 10, ఇరువైపులా అయితే 20. అదేవిధంగా బస్సు, ట్రక్కులకి 25 నుంచి ₹35, భారీ రవాణా వాహనాలకు 35 నుంచి ₹50 చొప్పున పెంచారు. 24 గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు రుసుములో 20% మినహాయింపు లభిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి, మాస్ లీడర్ 58 నెలలుగా తమకు కాపు కాసిన నాయకుడి కోసం జనం ఆరాటం, కళ్ళారా చూసేందుకు పరితపిస్తున్న ప్రజానీకం. రోడ్ షోలో ఊరూరా ఘనస్వాగతం, మండు టెండైనా అర్ధరాత్రి అయినా ఆత్మీయ నేత కోసం ఉప్పొంగుతున్న అభిమానం. 3 జిల్లాల్లో అతిపెద్ద ప్రజాసభలుగా పొద్దుటూరు, నంద్యాల, ఎమ్మిగనూరు సభలు. పేదలకు మరింత గొప్ప భవిష్యత్తు కోసం అసామాన్యుడు చేస్తున్న యుద్ధ కవాతు. మాటకు కట్టుబడి నిబద్ధతతో నిలబడే నేతను గుండెల్లో దాచుకుంటున్న జనం. మేమంతా సిద్ధం బస్సు యాత్ర దేశ చరిత్రలో మహోజ్వల ఘట్టంగా నిలుస్తుందంటున్న పరిశీలకులు. చంద్రబాబు కూటమి వెన్నులో వణుకు పుట్టించేలా సాగుతున్న బస్సు యాత్ర.
మాటపై ఎన్నడూ నిలబడిన బాబుని చీకొడుతున్న జనం టీడీపీ సూపర్ 6 హామీలను ఏమాత్రం పట్టించుకునేవైనా చంద్రబాబు కుట్రను చిత్తు చేసేందుకు తామంతా సిద్ధమంటూ లక్షల మంది సెల్ ఫోన్ టార్చ్ లైట్ వెలిగించి సభల్లో సీఎం జగన్ సంఘీభావం అంటే ఒక స్వాత్కర్షతో కూడినటువంటి వార్త. అద్భుతం, జనాలు ఎగబడి వచ్చేస్తున్నారు అన్నట్టు, డబ్బులు లేకుండా ఎంతమంది వస్తున్నారు అన్నట్టు ఒకసారి లెక్కేసుకుంటే సరిపోతుంది. ఇది నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి ఇక్కడ వీళ్ళే చేస్తున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి తప్పు ఏంటంటే 58 నెలల నుంచి జగన్ జనంలోకి వెళ్ళలేదని చెప్పుకుంటున్నారు అనమాట. ఇప్పుడు వెయిట్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? ఎప్పుడు జనంలో ఉండేవాడి కోసం ఎవడన్నా వెయిట్ చేస్తాడా? ఇన్నాళ్ళ తర్వాత వస్తున్నాడు కాబట్టి వెయిట్ చేస్తున్నారు. అంటే జనం ఇంతకాలం జనంలోకి ఇంతకాలం రాకపోవడం వలన ఇప్పుడు వెయిట్ చేస్తున్నారని చెప్తున్నామంటే జగన్ అట్లా ఇంటికే పరిమితం అయ్యాడు అన్నటువంటి పాయింట్ జనంలోకి వెళ్తుంది. అది వీళ్ళకి అర్థమైందో కాలేదో తెలియదు. లేకపోతే టాప్ 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి పెరుగుదలలో ఏపీకి 4వ స్థానం, నికర రాష్ట్ర స్థూలోత్పత్తిలో తలసరి ఆదాయం పెరుగుదలలో 3వ స్థానం, దశాబ్ద కాలంలో రాష్ట్ర స్థూలోత్పత్తి 1.9 రెట్లు పెరుగుదలతో 4వ స్థానం, అదే సమయంలో రాష్ట్ర తలసరి ఆదాయం 1.8 రెట్లు పెరుగుదలతో 3వ స్థానం. పెరుగుతున్న తలసరి ఆదాయం అసమానతల నిర్మూలనకు నిదర్శనం. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెళ్ళి రాష్ట్ర స్థూలోత్పత్తి తలసరి ఆదాయం పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ టాప్ 5 రాష్ట్రాల్లో ఉంది. రాష్ట్ర స్థూలోత్పత్తి పెరుగుదలలో ఏపీ దేశంలో 4వ స్థానంలో ఉండగా తలసరి ఆదాయం పెరుగుదలలో 3వ స్థానంలో ఉందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక చెబుతుంది. ఇది రాష్ట్రాల్లో 2012 నుంచి 2022 వరకు దశాబ్ద కాలంలో జీఎస్డీపీ తలసరి ఆదాయం పెరుగుదలపై ఎస్బీఐ తన రీసెర్చ్ నివేదికను గురువారం విడుదల చేసింది. కోవిడ్ తర్వాత దేశ స్థూలోత్పత్తికి రాష్ట్రాల వారీగా వెయిటెడ్ కంట్రిబ్యూషన్ పాయింట్లు పెరిగిన తీరును కూడా నివేదిక వెల్లడించింది. ఇలా పెరుగుతున్న తలసరి ఆదాయం అట్టడుగు స్థాయి అసమానతల నిర్మూలన నిదర్శనం అని చెప్పి పేర్కొంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అవ్వాతాతలకు మళ్ళీ అవే అవస్థలు, సామాజిక పింఛన్దారులకు కష్టాలు తెచ్చిపెట్టిన బాబు బ్యాచ్, వాలంటీర్లపై నిమ్మగడ్డ సంస్థ ఫిర్యాదుతో ఈసీ ఆంక్షలు. 2019 ఆగస్టులో వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటుతో 55 నెలలుగా ఇళ్ల వద్ద పింఛన్లు అందుకున్న లబ్ధిదారులు ప్రతి నెల క్రమం తప్పకుండా టెన్షన్గా ఉదయాన్నే చేతికి డబ్బులు. చంద్రబాబు హయాంలో కార్యాలయాల చుట్టూ పడిగాపులే, ఏ గ్రామంలో ఎప్పుడు ఇస్తారో నాడు తెలియని స్థితి. మరోవైపున పింఛన్లపై బాబు డబుల్ గేమ్, అటు అడ్డుపడి ఈసీకి ఫిర్యాదు, ఇటు పంచాలంటూ లేఖలు, ప్రజాగ్రహంతో బాబు బృందంలో ఆందోళన. వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు కక్షకు పరాకాష్ట, బీ టీంతో వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు దొంగదెబ్బ. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ ఫక్తు టీడీపీ కార్యకర్త, వైఎస్ఆర్సీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. గత అద్వానీకి భారతరత్న ప్రదానం. బీజేపీ దిగ్గజ మాజీ ఉప ప్రధాని లాల్కృష్ణ అద్వానీ భారతరత్న పురస్కారం అందుకున్నారు. ఆదివారం ఢిల్లీలోని అద్వానీ నివాసంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఆయనకు అందజేశారు. కార్యక్రమంలో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేస్తున్నారు. ఇకపోతే విద్యుత్ రంగంలో సరికొత్త అధ్యాయం. వైఎస్ జగన్ పాలనలో విస్తరించిన ఎనర్జీ ప్రాజెక్టు, విద్యుత్ రంగ అభివృద్ధి, తక్కువ ఖర్చుతో సరఫరా ప్రణాళికలు. ఈ ప్రాజెక్టుల ద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు. అధికారంలోకి వచ్చాక అందుబాటులోకి 1600 మెగావాట్ల థర్మల్ యూనిట్లు. ఇంధన ప్రాజెక్టులపై 9.57 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు. 44,240 మెగావాట్ల సామర్థ్యంతో పంపుడు స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్ల ఏర్పాటు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం సెకీ నుంచి 7,000 మెగావాట్ల విద్యుత్. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవతో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ అంటూ అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు కరెంట్ ఫ్లక్సేషన్స్ వస్తూనే ఉన్నాయి, నెంబర్ 1. రెండవది రేట్లు వాసిపోతున్నాయి, అది తగ్గించింది ఏం లేదు, నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి అంత విద్యుత్ వచ్చినప్పుడు జనాలకు తగ్గాలి కదా, తక్కువ ధరకు విద్యుత్ వచ్చినప్పుడు ఎందుకు తగ్గించలేకపోతున్నారు? అది కదా ఫెయిల్యూర్. దాన్ని కవర్ చేసుకోవడానికి అంత అద్భుతం అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే కూటమిలో కొత్త రాష్ట్రంలో ఎక్కడ నేతల మధ్య కనిపించిన ఐక్యత, అభ్యర్థులకు సహకరించేందుకు అసంతృప్తులు ససేమిరా. జగ్గైపేటలో తాతయ్యకు టికెట్పై మండిపడుతున్న కేడర్, అధిష్టానంపై అసంతృప్తితో టీడీపీకి మాజీ ఎమ్మెల్యే చాందభాష రాజీనామా. పాడేరులో అభ్యర్థి ఎంపికపై శ్రేణుల వ్యతిరేకత. అనంతపురం అర్బన్లో టీడీపీ రెబల్గా పోటీ చేయనున్నట్టు ప్రభాకర్ చౌదరి వెల్లడి. రంపచోడవరంలో మిరియాల శిరీషకు తమ్ముళ్ళ నుంచి నిరసన శాఖ. నందిగామ అభ్యర్థి తెంగిరాల సోమిని అడ్డుకున్న టీడీపీ శ్రేణులు. గుంతకల్లులో గుమ్మనూరుపై దేశం శ్రేణులు గుర్రు. మార్కాపురంలో టీడీపీ బీజేపీల మధ్య ఫ్లెక్సీల చిచ్చు. అద్దెంకి ఎమ్మెల్యే గొట్టిపాటిపై జనసేన నాయకుల ఆగ్రహం. అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతపై స్వపార్టీలో నిరసన అంటూ అక్కడ చిన్న ఇష్యూస్ను కూడా హైలైట్ చేస్తున్నారు. అది వాళ్ళు చూసుకుంటారు, అందులో పెద్ద బీభత్సమైనటువంటి ఇష్యూస్ ఏముండవు. అట్లాగే వైసీపీకైనా అట్లాంటి బోల్డెన్ ఉన్నాయి, కాకపోతే అవతల వాళ్ళవి మాత్రమే రాసుకురావాలి కాబట్టి హైలైట్ చేస్తున్నారు. లేకపోతే టీడీపీకి మాజీ ఎమ్మెల్యే అత్తార్ రాజీనామా అంటూ తెలుగుదేశం పార్టీ కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాందభాష రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం కదిరిలో తన రాజీనామా లేఖ పంపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వడగాల్పుల వార్నింగ్ బెల్. వచ్చే 4 రోజులు 3 నుంచి 5 డిగ్రీలు పెరిగే అవకాశం. రాయలసీమలో 4 రోజులు ముందే ప్రభావం. కోస్తాంధ్రలో కూడా పెరగబోతున్న ఉష్ణతాపం. పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలో కూడా తీవ్రతరం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి
పెన్షన్లతో ఓట్లాట, ఎన్నికల కమిషన్ ఆదేశాలకు రాజకీయ రంగు, పంపిణీ ఆలస్యం అవుతుందంటున్న సర్కారు, వాలంటీర్లను తప్పించడం వల్ల దుష్ప్రచారం, అవ్వాతాతలను ఇబ్బంది పెట్టి అందుకు టీడీపీయే కారణం నిందలు వేసేందుకు కుట్ర, కావాలని ఆలస్యం చేసేందుకు ప్రయత్నం, ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు వ్యూహం, సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బాధ్యతలు, ఈసీ ఆదేశాల మేరకు సెర్ప్ మార్గదర్శకాలు. అంటే ఇదే చెప్పాను కదా, ఈనాడు జ్యోతి చివరికి ఎందుకోసం పనిచేస్తున్నాయి, సాక్షి వాళ్ళ కోసమే పనిచేస్తుంది. వీళ్ళిద్దరూ చివరికి తెలుగుదేశం కోసం అని చెప్పేసి ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి మనం ఎక్కడికి వెళ్ళి నిజమైన వార్తలు తెలుసుకోవాలో అర్థం కాని పరిస్థితి తెచ్చిపెట్టారు. అందుకే కాస్తన్న నాబోటోడికి ఉపయోగం పడింది. ఎందుకంటే ఎంత అడ్డకోలుగా ఏం జరుగుతుంది అన్నదాన్ని ఎంత వక్రీకరించి రాస్తారో జనానికి తెలీదా. లేకపోతే జగన్ చేసింది అప్పులే, సీఎం నిర్వాకంతో ఖజానా ఖాళీ, బాబు అప్పు తీసుకోకపోతే పూటైనా గడవదు, 13 లక్షల కోట్ల అప్పు ఎవరు తీర్చాలి, పింఛన్లు ఇవ్వడానికి డబ్బులు లేక టీడీపీపై నెపం మోపేస్తున్నాం, ఈ సీఎం రాజకీయాలకు అర్హుడు కాదు, ఎన్నికలు ఏకపక్షం కావాలి, ప్రజాగళంలో టీడీపీ అధినేత చంద్రబాబు. ఇవాళ నుంచి తిట్టుకుంటారు కాబట్టి జనం డబ్బులు లేక ఇదంతా చేస్తున్నాడని చంద్రబాబు దాన్ని కొంచెం ట్విస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పెన్షన్ పొందే వాళ్ళు 62 లక్షల మందికి తెలుసు అక్కడ ఏం జరుగుతుంది అనేది. ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఆలస్యమైనయేమో కానీ 1వ తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వడం అన్నటువంటిది ఏ రోజున ఆలస్యం కాలేదు. ఇవాళ డబ్బులు లేదంటే మరి ఇప్పుడు ఎట్లాగా సచివాలయాల్లో ఎట్లా ఇస్తారు డబ్బులు? కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక తప్పు జరిగిపోయింది, ఆ తప్పు ఉద్దేశపూర్వకంగా చేసిందే, వాలంటీర్లని దెబ్బకొట్టడం అన్నట్టు. దానివలన ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్స్ని పట్టించుకోలేదు. ఇప్పుడు తెలిసాక కింద స్థాయి నుంచి ఫీడ్బ్యాక్ వచ్చాక దాన్ని డైవర్ట్ చేయాలి. ఒక ఎజెండా బేస్డ్ లేదా ఒక నేరేటివ్ బేస్డ్ పాలిటిక్స్ నడుస్తూనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. లేకపోతే చదువుల పేరిట చక్కబెట్టేద్దాం, వాలంటీర్ల వ్యూహం ఆగడంతో వైసీపీ సర్కార్ కొత్త పన్నాగం, చదువుల పేరిట ఇంటింటి ప్రచారం, జేఎల్స్ పీజీటీఎల్తో విద్యా పథకాలపై తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన, ప్రభుత్వ కాలేజీలో స్పాట్ అడ్మిషన్ల పేరిట వినూత్న కార్యక్రమాలు, నేటి నుంచి ప్రచారానికి శ్రీకారం, అమ్మఒడి, గోరుముద్ద, నాడు నేడు తదితర పథకాల ప్రచారమే లక్ష్యం, ఇంటర్ విద్యాశాఖ విచిత్రమైన ఆదేశాలు, తెర వెనక చక్రం తిప్పిన ప్రవీణ్ ప్రకాష్. కొంచెం కామన్ సెన్స్. ఇంటర్మీడియట్ కాలేజీలు గవర్నమెంట్ ఇప్పుడు చైతన్య నారాయణ వాళ్ళు ఇంటింటికి పోరా, వాళ్ళ టీచర్లను పంపించరా, వాళ్ళ లెక్చరర్ని ఎన్నికలు వచ్చి నేను ఆపేస్తారా? ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిన పిల్లల దగ్గరికి గవర్నమెంట్ టీచర్లు వెళ్ళి నెక్స్ట్ ఏం చదవాలో చెప్తుంటే అది బూత్ అయ్యిందా? అది ప్రవీణ్ ప్రకాష్ ఓట్లు తెచ్చిపెట్టడానికి. ఇంటికి వెళ్ళి ఈ కోర్సులో మీ పిల్లలు చేరండి అంటే ఓట్లు వచ్చేస్తాయా? అప్పుడు చైతన్య నారాయణలు అంటే తెలుగుదేశానికి ఓట్లు పడతాయా? అసలు ఏ మంచి జరుగుతున్నా చంపేద్దాం అనేటటువంటి ఈ దౌర్భాగ్యం ఏంటి సార్ ఇది రాధాకృష్ణ గారు? అసలు ఆంధ్రాలో జనాల్ని చంపేద్దామా, ఈ 2 నెలలు కత్తులతో రోజు పొడుద్దామా? ఏంటి ఇంత రాచకము? ప్రతి దాంట్లోనూ బూతెతుకుతా నీతి అనేదాన్ని చంపేస్తున్నటువంటి జర్నలిజం ఇంత దారుణమా? అసహ్యమేస్తుంది సార్. లేకపోతే మ్యాచ్ ఫిక్సింగ్, మోడీని గద్దె దింపుదాం, ఈసీలు అనే అంపైర్లను మోడీని ఎంపిక చేశారు, 3-4 బిలియనీర్లను అడ్డం పెట్టుకుని మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా గెలవాలని అనుకుంటున్నారు, సిబిఐ ఈడీ బెదిరింపుల ద్వారా దేశాన్ని నడిపిస్తారా, బీజేపీ మళ్ళీ వస్తే ప్రస్తుత రాజ్యాంగాన్ని ఖతం చేస్తారు, మీడియాను కొనకుండా ఈవీఎంలు వాడకుండా బీజేపీకి 180 సీట్లు కూడా రావు, రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ను విడుదల చేయాలి, ఢిల్లీలో ప్రజాస్వామ్య పరిరక్షణ సభలో విపక్ష నేతలు. ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే చంద్రబాబు గారికి తెలియకుండా వెన్నుపోటు జరుగుతుంది అని తెలుసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు గారి పెన్షన్ల విషయం మీద చూడండి ఎట్టాక అల్లుకొచ్చారో వీళ్ళు. అదే బీజేపీకి సంబంధించి వ్యతిరేకంగా సభ వేసినప్పుడు అది హైలైట్ చేస్తున్నారు. అంటే బీజేపీ మీద నెగిటివిటీ క్రియేట్ చేయాలని భావిస్తున్నాయి ఈనాడు జ్యోతి మరీ ఎక్కువగా. బీజేపీకి చెడగొట్టేప్పుడు నిన్ననే దీనికి కౌంటర్ పక్కన నరేంద్ర మోడీ కూడా మాట్లాడాడు కదా, అది హైలైట్ చేశారా? లేదు. అంటే బీజేపీని మాత్రం తొక్కేయాలన్నటువంటి ప్రయత్నమే ఈనాడు జ్యోతి చేస్తున్నాయి. అది బీజేపీని తొక్కితే తెలుగుదేశం బాగుపడుతుందా పొత్తులో ఉన్నప్పుడు? అది వాళ్ళు ఆలోచించుకోవాలి. అది మంచో చెడో వాళ్ళ ఇష్టం. ఎందుకంటే నేను లాస్ట్ ట్రిప్ కూడా చెప్పా, ఇట్లా చేస్తానది మీరే దెబ్బతింటారంటే అబ్బాబ్బే మా చంద్రబాబు గారు తలుచుకుంటే లోకం అల్లకల్లోలం అయిపోతుంది అన్నారు. చివరికి మళ్ళీ పొత్తు దగ్గరకు వచ్చారు కదా, ఇప్పుడైనా కొంచెం జాగ్రత్తగా చేసుకోకపోతే బీజేపీని తొక్కాలనుకుంటే టీడీపీని తొక్కినట్టే. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే బెటర్. ఇకపోతే పింఛన్లు ఇవ్వడం చేతకాక టీడీపీపై దుష్ప్రచారమా, వైసీపీ దిగజారుడు రాజకీయాలు, సకాలంలో అందించకపోతే సీఎస్దే బాధ్యత, టీడీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్న సజ్జలపై చర్యలకు డిమాండ్ అంటూ వీళ్ళ ప్రెస్ మీట్లు పెట్టి నిన్న మాట్లాడినటువంటి మాట. ఇకపోతే అజ్ఞాతం వీడిన పిన్నెల్లి వైసీపీ బాధితులు. 5 ఏళ్ల క్రితం పల్నాడు జిల్లా మాచివరం మండలంలోని పిన్నెల్లి గ్రామాన్ని విడిచివేయడానికి వైసీపీ బాధిత టీడీపీకి చెందినటువంటి కుటుంబాల అజ్ఞాతవాసానికి ఎట్టకేలకు ముక్తి లభించింది.
2019 ఎన్నికల అనంతరం వైసీపీ శ్రేణులు టీడీపీ నేతల కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్న తరుణంలో అప్పట్లో మాజీ సర్పంచ్ నన్నే కుటుంబంతో పాటు సుమారు 100 కుటుంబాల వారు పిన్నెల్లి గ్రామాన్ని వదిలి వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్న విషయం ఏదైతే ఈ విషయంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో 5 ఏళ్ల తర్వాత ఆదివారం సుమారు 60 కుటుంబాల వారు పోలీసుల భద్రత నడుమ గ్రామంలోకి ప్రవేశించి వారి సొంతలకు చేరుకున్నారు. గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతి పరులు ఆయా కుటుంబాలకు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రంలో వైసీపీ పాలన వచ్చిన తర్వాత పల్నాడులో నెలకొన్న భయంకర పరిస్థితుల్ని పిల్లేని ఘటన ఉదాహరణగా నిలుస్తుంది అంటూ రాసుకొచ్చారు. ఇంతకీ అక్కడే ఉన్న టీడీపీ సానుభూతి పరులు స్వాగతం పలికారంట. అంటే టీడీపీ సానుభూతి పరులు అక్కడే ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎట్టున్నారు, వీళ్ళు మాత్రమే వెళ్ళారు. అక్కడ జరిగేది ఏంటంటే నాయకుల వెనకాల రౌడీల్లాగా తిరిగేటువంటి వాళ్ళకి అధికారంలోకి వేరే పార్టీ రాగానే ఎదురు దెబ్బ తగులుతుంది. అది అసలు జరిగింది. వాస్తవంగా రాయాలంటే ఫ్యాక్షన్ వ్యవహారాలు నడుపుకునేటటువంటి వాళ్ళు ఒక ఫ్యాక్షనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అవతల ఉన్నటువంటి బ్యాచ్ వాళ్ళు ఊరొదిరిపోవడం అన్నది పల్నాడులో దశాబ్దాలుగా జరుగుతుంది. ఆ విషయం నేను ఎన్నోసార్లు ప్రస్తావించాను. ఇప్పుడు అదే ఆ వార్త కొంచెం వక్రీకరించి చూపెడుతున్నారు. అయిపోతే నా బొమ్మ ఉండాల్సిందే, రైతు పాస్ పుస్తకాలు రికార్డులపై తీసేయద్దు, సీఎం జగన్ పట్టు, అధికారులకు హుకుం, సర్వే పథకంలో జగన్ పేరు ఉండాలంట, ఎన్నికలు కూడా అమల్లో ఉన్న పట్టణ వైన బెజవాడ వేదికగా సమీక్ష సిద్ధమైన సర్వే శాఖ అన్నటువంటి వార్తని మరొకటి హైలైట్ చేశారు. ఏదో ఒకటి ముందు అక్కడ జరిగిపోతుంది, ఆపాలి ప్రతి విషయం అన్నటువంటి కాన్సెప్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.